నమస్తే అండి. పేరమ్మా? హసీనా. హసీనా గారు, ఇప్పుడు దేశంలో అతిపెద్ద ఎన్నిక జరుగుతుంది. మన ప్రియం ఎన్నుకునే ఎన్నిక. ఎవరైతే ఇక్కడ ప్రియం అయితే బెస్ట్ అంటారో, ఏ పార్టీ రాబోతుంది సెంట్రల్లో? నరేంద్ర మోడీ గారు వస్తే బాగుందని అనుకుంటున్నాను. ఇక్కడ ఖమ్మం వరకు వచ్చేదమ్మా 7 అసెంబ్లీలో కాంగ్రెస్ ఉంది. ఇక్కడ బీజేపీ కూటమి అభ్యర్థి ఎవరంటే మన తాండ్ర వినోద్రావు గారు ఉన్నారు. ఇంకా నామ నాగేశ్వరరావు ఏమో సిట్టింగ్ ఎంపీ ఉన్నారు. ఎవరు గెలిస్తే ఇక్కడ బాగుంటుంది? నామ నాగేశ్వరరావు గారు కాకుండా తాండ్ర నాగేశ్వరరావు గెలిస్తే బాగుంది అనిపిస్తుంది. తాండ్ర వినోద్ గారు గెలిస్తే బాగుంది అనిపిస్తుంది. తను బీజేపీ తరఫున ఉన్నారు కాబట్టి బీజేపీ నాయకత్వంలో ఏం నచ్చిందమ్మా? మోడీ గారి నాయకత్వంలోనండి. ఆయన నాయకత్వంలో, మోడీ గారి నాయకత్వంలో అందరినీ కలుసుకుపోయే మనస్తత్వం ఉంది. ట్రిపుల్ తలాక్ క్యాన్సిల్ చేశారు కదా, అది బెనిఫిట్ అంటారా? బెనిఫిట్ అయి ఉండదు. వాళ్ళకి మంచి ప్రజలకు మంచి జరుగుతుందంటే వాళ్ళకి తెలిసే ఉంటుంది కదా. సో దాంట్లో చేయడంలో మాకేం అభ్యంతరం ఏం లేదు. మంచిగా అనిపిస్తుంది. మంచిగా ఆయన ఆధ్వర్యంలో ఉంటే, ఆయన వస్తే మాత్రం జరుగుతాయని అయితే హామీ ఉంది. గెలిపించుకోవాలి, ఆయన గెలిపించుకునే బాధ్యత మనది. ఇప్పుడు వినోద్రావు గారు గెలిచే ఛాన్స్ ఉందా? గెలిపించుకునే మన చేతుల్లో ఉంది కాబట్టి గెలిపించుకోవాలి. ప్రజలందరూ మంచిగా రావాలి అంటే, మంచిగా ఉండాలి, భవిష్యత్తులో బాగుండాలి అన్నీ దాంట్లో సమకూర్చుకోవాలంటే మాత్రం ఆయన రావాల్సింది.